మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తోపులాట ఘటన వలన సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల సమక్షంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీష్ వెళ్లటానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు నిరాకరించారు. అరెస్టు సమయంలో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి పోలీసులకు సహకరించి అక్కడ తన నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు. అయితే నిన్ననే ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్ కు వచ్చారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో విచారణలో భాగంగా తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై హైకోర్టును ఆశ్రయించారు. ఇక వివరాల ప్రకారం ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన జరగా ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇప్పటికే అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతేకాకుండా సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనలో 3 అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.